అమెరికాకు అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భద్రతపై రష్యా అధ్యక్షునికి ఆందోళన ఎందుకు? ట్రంప్ తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేరా? అమెరికా నిఘా భద్రతా విభాగాలు అంత పనికిరానివా? ఎందుకు పుతిన్కు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? అసలు ట్రంప్ కన్నా ఎలాన్ మస్క్ డేంజరా? ఉద్యోగులపై మస్క్ కత్తి వేలాడుతోందా? అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత టెస్లా కంపెనీ యజమాని, అమెరికా ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు చేపట్టనున్న పుతిన్ ట్రంప్ చాలా తెలివైన రాజకీయ నేతని దమ్మున్నాడంటూ పొగిడారు. అయితే ఆయన ప్రాణాలకు ప్రస్తుతం రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్నారు వ్లాదిమిర్ పుతిన్. ట్రంప్ కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ విషయంలో రష్యా మద్దతిస్తారని భావిస్తున్నారు. యుద్ధం ఆపేస్తారని ఇదివరకే ట్రంప్ చెప్పారు. ఈలోగా ఉక్రెయిన్ పై దాడులను పెంచారు. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడి, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా ఇటీవల దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన అనుమతులపై పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. ట్రంప్ వచ్చాక దీనికో పరిష్కారం కనుక్కుంటామన్నారు పుతిన్. అటు ట్రంప్ కేబినెట్ లోకి తీసుకున్న వ్యక్తులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. రక్షణ మంత్రిగా ఎంపికైన వ్యక్తి సహా 9 మందిని చంపుతామంటూ బెదిరించారు దుండగులు. దీంతో బెదిరింపు కాల్స్ పై FBI దర్యాప్తు చేపట్టింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నామినీలు, వారి కుటుంబాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని FBI తెలిపింది. ఇటు మన దేశం మాత్రం ట్రంప్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఆయన భారత్ కు స్నేహితుడని, అందువల్ల భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడతాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. మోదీ తనకు మంచి స్నేహితుడని ట్రంప్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.